చిరంజీవి మెగాస్టార్ అయి ఉండవచ్చు. తెలుగులో తిరుగులేని హీరో, అన్ని వర్గాలను ఆకట్టుకున్న హీరో, పాటలు ఫైట్స్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి తెలుగు సినీ చరిత్రను ఒరవడిని మార్చిన హీరోగా ఆయనకు పేరుండవచ్చు. కెరీర్లో ఎన్నో పడరాని పాటలు పడి ఉండవచ్చు. కానీ తన కెరీర్ మొదట్లో కూల్ అండ్ కామ్ విలన్గా పున్నమి నాగు వంటి చిత్రంలో అద్వితీయమైన ప్రతిభ చూపిన నటునిగా మంచు పల్లకి, మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయ్ వంటి చిత్రాలను చేశాడు. ఆ తర్వాత కాలంలో కూడా తన నటనా ప్రతిభ చూపించే స్వయం కృషి, ఆరాధన, ఆపద్బాంధవుడు, రుద్రవీణ, డాడీ వంటి చిత్రాలు చేశారు. వీటిల్లో చిరుకు పేరైతే వచ్చింది కానీ కాసులు మాత్రం రాలేదు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ప్రయోగాత్మక, సందేశాత్మక చిత్రాలతో పాటు కుంటివానిగా ముసలి గెటప్లు కూడా వేసి తనను తాను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించుకుని తన ముసలి గెటప్ని కూడా ప్రేక్షకులకు అలవాటు చేయగలిగాడు. ఎన్టీఆర్, రజనీలో ఇద్దరు ఎక్కువ చిత్రాలలో యంగ్ హీరోలుగానే గాక వారి తండ్రి వంటి పాత్రల్లో ముసలి గెటప్లతో కూడా మెప్పించారు. కానీ చిరు ఓల్డ్ గెటప్ వేస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది. స్నేహం కోసం చిత్రంలో ఆయన ఓ ఓల్డ్ గెటప్ను ప్రేక్షకులు ఆదరించకపోవడానికి అది కూడా ఒక కారణం. ఓ ఇంటర్వ్యూలో మీరు స్వయం కృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలు ఎక్కువగా ఎందుకు చేయలేకపోతున్నారని జర్నలిస్ట్ ప్రశ్న అడిగే లోపే కలుగజేసుకుని కోపంగా ఆ చిత్రాలలో కోట్ల నష్టం వస్తే నువ్విస్తావా? నా సినిమా ఆడకపోతే నీవు బాధ్యత తీసుకుంటావా? నా అభిమానులు నన్ను అలా చూడలేరు. నిత్య యవ్వనంగా కుర్ర హీరోయిన్లతో చేస్తేనే చూస్తారు. మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తా వంటి డైలాగ్లే చెబుతాను అంటూ కోపగించుకున్నాడు. దాంతోనే ఆయన కెరీర్ అయిపోయే తరుణంలో కూడా ఓ కమల్ హాసన్లా, రజనీ ముసలి, పెప్పర్ సాల్ట్ లుక్, తెల్లగడ్డం వంటి వాటితో చిరుని చూడలేకపోవడానికి కారణమై నాకంటూ ఓ డజను చిత్రాలు గొప్పగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. మొదట్లో అదే బాటలో నడిచిన చరణ్ మాత్రం వాస్తవాలు, నేటి ప్రేక్షకుల అభిరుచి గమనించి ధృవతో మారాడు. సుక్కుతో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి రంగస్థలం 1985 అనే టైటిల్ను పెట్టడానికి చిరు ఎంత మాత్రం ఒప్పుకోలేదట. పీరియాడిక్ డ్రామా 1985లో జరిగే కథ, యాప్ట్ టైటిల్ అన్నా కూడా ఒప్పుకోకుండా కావాలంటే నా పాత చిత్రాల టైటిల్స్లోంచి ఓ టైటిల్ వెతుక్కోండి, లేదా పాత చింతకాయ పచ్చడి వంటి పల్లెటూరి మొనగాడు భలే ఉందని పంతం పట్టినా సుక్కు ఒప్పుకోకపోవడం, నిర్మాతలు చరణ్ నచ్చజెప్పడంతోనే రంగస్థలం 1985 అనే టైటిల్కు మీ ఇష్టమన్నాడంట. మరి ఈ చిత్రం సాధించే విజయంతోనైనా చరణ్ తన తండ్రి మైండ్ సెట్ను మారుస్తాడేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.